వాళ్ళండి ఇవాళ నా పాటలు కుక్క పాటలు అయిపోయినాయండి. మా బావ చెప్తా ఉంటాడు సామెత, కుక్క పాటలు అయిపోయినాయి. ఎందుకన్నానంటే ఆ మాట, ఇదిగోండి వెజిటేబుల్ బిర్యానీ చేద్దాము, కలియా గోంగూర చట్నీ చేసి చూపిద్దాము ఒకసారి, మీకు వంట కూడా ఒకసారి చూపిద్దాం కదా అని వీడియో పెడదాము, అదొకటి లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది కదా అని అనుకున్నానండి. ఏదనుకున్నా కూడా పెద్ద గేమీ లేదు అక్కడ, ఫలితం లేదురా సోదరా అని. ఏమి లేదండి అక్కడ, ఫలితం లేదు. నా ఫేస్ని ఇగ్నోర్ చేసేయండి, ఫేస్ కనిపిస్తుంది కదా, ఫేస్ని ఇగ్నోర్ చేసేయండి. ఇదిగోండి ఎందుకన్నానంటే ఆ మాట వీడియో లోపలికి వెళ్ళినాక చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. నేను అసలు ఆ మాట ఎందుకన్నానని మీకు తెలుస్తుంది. ఎందుకన్నానంటే ఈ ఈ వీడియో కాదు కానీ వీడియో కోసమని చెప్పి చేద్దాం అనుకున్నాను. చాలా రోజులు అవుతుంది వెజిటేబుల్ బిర్యానీ. మా బాబుకి వెజిటేబుల్ బిర్యానీ కట్లియా, మా పాపకేమో గోంగూర చట్నీ చేస్తే ఇష్టం అండి. సరేలే అన్నట్టుగా చేద్దాము, వీడియో కూడా వస్తుంది. ఇంతవరకు వంట ప్రోగ్రాం ఎప్పుడు పెట్టలేదు కదా అని అనుకున్నానండి. అలా అనుకుని చేద్దామని చూస్తే అది అవతల పప్పు కూడా ఉడుకుతుంది. ఇంకా అన్నీ ఇవన్నీ వేగుతున్నాయి. టమాటాలు ఉల్లిపాయలు మొత్తం వేగినాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లిను కొబ్బరి, స్టార్ పువ్వు ఉంటుంది కదా, అది కూడా కలిపేసాను మిక్సీలో. అది వేస్తున్నా. ఇంకా అది కొంచెం వేగాక మీకు తెలిసిన ప్రాసెసేలేండి, నేనేం చెప్తాను కానీ నా స్టైల్లో నేను చేశాను. నా దగ్గర ఉన్న వాటితో కొంచెం ఉప్పు, పసుపు, కారం అన్నీ దగ్గర పెట్టుకున్నా. చింతపండు పులుసు కూడా దగ్గర పెట్టుకున్నానండి. కలియా చేద్దాం కదా అని, తిందాము చక్కగా అనుకున్నానండి. ఎక్కడ తినిన దాకా అండి. చూడండి చివరి చెప్తాను చూడండి అసలు ఏమైంది ఏంటనేది మీకే తెలుస్తుంది. చివరి ఆఖరికి అటు చేసి ఇటు చేసి ఇక అదిగోండి, ఇక కొత్తిమీర పుదీనా మొత్తం కూడా కోసి పెట్టుకున్నా. అన్నీ చేశాను, చూద్దాంలే చేసుకుందాం అన్నట్టుగా. పొద్దున్నే మాత్రం తేనె నీళ్ళు అయితే తాగుతానండి. తేనె మనం హాట్ వాటర్, ఎందుకంటే మిషన్ కుట్టే వాళ్ళకి ఫస్ట్ అది ఎప్పుడు ఉండాలి, ఇమ్యూనిటీ ఉండాలి కాబట్టి మనకి. మిషన్ కుట్టే వాళ్ళకి ఎక్కువ వెన్నుపూస, నడుము ఎన్ని నొప్పులు రాకుండా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి అన్నా సరే, ఏదైనా తిన్నా మనకి రోగాలు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇమ్యూనిటీ కావాలంటారు కాబట్టి తేనె నీళ్ళు ఖచ్చితంగా తాగుతానండి. అవి తాగాక నేను దగ్గర ఒక 20 కేజీలు ఏమో తగ్గానండి. నేను చాలా లావు ఉండేదాన్ని, ఇప్పుడు లావే ఉన్నాను. అప్పుడు ఇంకా లావు ఉన్నాను. ఒక సంవత్సరం క్రితం ఫోటోలు అయితే నా దగ్గర ఏం లేవు కాబట్టి నేను ఇప్పుడు ఏమి చూపించలేను. అంతకుముందు ఫోటోలు ఏమైనా ఉంటే పెడతానులేండి. అవి తాగుతాను. ఇదిగోండి కలియాకు కూడా అన్నీ రెడీ చేసుకున్నానండి. వంకాయలు అన్నీ కోసుకొని, టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కోసుకున్నాను. అవతల పక్క పప్పు ఉడికిపోయింది, చక్కగా పెట్టేద్దాం పొయ్యి మీద పెట్టేసి ఇంకా గబగబ చేసేసుకుందాం అనుకున్నాను. తీరా చూసేసరికి ఏముందండి, ఏమీ లేదు అక్కడ. గ్యాస్ చూడండి అంత చక్కగా వెలిగిపోతుంది కదా, ఎవరైనా గ్యాస్ అయిపోద్ది అనుకుంటారండి. గ్యాస్ అయిపోయింది అక్కడ. మధ్యలోనే బ్రేక్. పప్పుచారు చేయలేదు, గోంగూర చేయలేదు, అన్నం కూడా సగంలో అయిపోయింది. బిర్యానీకి 70% కుక్ అయితే చాలంటారు చూసారా, అలా కుక్ అయింది. ఆ కుక్ అయింది ఇంకా అలానే వదిలేసి ఇంక పిల్లల్ని టిఫిన్ తెచ్చుకోపోండి అని చెప్పి టిఫిన్ తీసుకొచ్చారు. వాళ్ళు తిని పంపించేసాం స్కూల్కి. వాళ్ళ స్కూల్కి వెళ్ళాక ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి అని చెప్పి కల్దిప్పు అన్ని పెట్టేశానులేండి. ఒకసారి మళ్ళీ కల్దిప్పుదాం, నానబడిపోద్దాము అన్నం అన్నట్టుగా కల్దిప్పు ఆడ పెట్టేశాను. అది గాలి పోకుండా ఉండే వరకు ఏమైందంటే ఆవిరికి ఉడికిపోయింది అన్నం, ఉడికిపోయింది బాగుంది. ఇక ఆ ఉడికిపోయిన అన్నాన్ని ఇక పిల్లలకి క్యారేజీకి తీసుకెళ్ళిపోయానండి. మా బావగారు వచ్చాడు. బావ వస్తే టిఫిన్ తీసుకొచ్చాడు. టిఫిన్ తినేసి ఇంక ఇద్దరం వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చాం పిల్లలకి. పెరుగు చట్నీ చేశానండి. ఇంకా కలియా గోంగూర చేద్దాం. గోంగూర ఏమో మా పాపకి ఇష్టం, కలియా ఏమో వాడికి ఇష్టం. మేము ఏదైనా వేసుకొని తినేస్తాం, అది ఇదని ఏం లేదు. మేమిద్దరం పిల్లలకు మాత్రం వాళ్ళకి ఇష్టమైంది ఖచ్చితంగా చేయాలి. ఇది చేసినప్పుడు, బిర్యానీ చేసినప్పుడు ఏ ఒక్కరికి ఒకటి చేసి ఒకటి అయిపోయినా తినరండి, ఇంకొకరు తినరు. సరేలే అని చెప్పి ఇక చేశానండి. ఎసురు కూడా వేసాను, ఎసురులో చక్కగా బియ్యం కూడా వేసేసానండి. చిన్నప్పుడు అండి ఈ రంజాన్ పండగకి మా ఫ్రెండ్ మా పక్కన ముస్లిమ్స్ ఉండేవాళ్ళండి. మా ఫ్రెండ్స్, మా పండగకి మేము ఇస్తాం, వాళ్ళ పండగకి వాళ్ళు ఇస్తారు. ఈ ఆంటీ చేస్తుంది, బిర్యానీ చేస్తుంది. బిర్యానీ కాదు అప్పుడు, ఒక 10-15 సంవత్సరాల క్రితం అప్పుడు బిర్యానీలు ఎక్కడ ఉన్నాయి కానీ పలావు, చికెన్ కూర, గోంగూర, పెరుగు చట్నీ కొంచెం అది ఇచ్చి పంపించేవాళ్ళండి. ఇంకొంచెం పెడితే బాగుండు ఆంటీ అనేటట్టు ఉండేది, కానీ చాలా బాగుండేదండి. ఇప్పుడైనా సరే నాకు గోంగూర చట్నీ, ఆ బిర్యానీ కానీ ఏదైనా, ఆ మసాలా రైస్ ఏదైనా సరే పెడితే మాత్రం తింటాను.
తిన్నాక ఇక మిషన్ మీద ఇప్పుడు ఎక్కువసేపు కూర్చోవాలి కాబట్టి నేను ఎక్కువ తిన్ను. పచ్చళ్ళైనా సరే ఎక్కువ తిన్నామంటే డొక్కలో నొప్పి వస్తుందండి నాకు. అసలు నేను తిన్ను, అందుకని చాలా తక్కువ. ఇంకా అయ్యో ఉన్నవి తక్కువ కూరలు తింటాం కానీ ఎక్కువ మసాలాలు కానీ మసాలా రైస్ కానీ ఎక్కువ తినను నేను. చాలా తక్కువగా తింటాను. ఇదిగోండి వంకాయలు కూడా కోసేసాను. ఇంకా మా బావ మాట్లాడుతుంటే, మా బావ కటింగ్ చేస్తున్నాడు పక్కన. మాట్లాడుతూ కూర్చొని ఇక నేను కోస్తూ ఉన్నానండి. ఇవాళ షర్ట్లు ఉన్నాయి, ఒక 4 రోజులు షర్ట్లు అర్జెంట్లు ఉన్నాయి అంటున్నారు మా బావ. నాకు జాకెట్లు ఉన్నాయి, అదే చెప్తున్నాను అక్కడ నేను. అదే రెండు షర్ట్లు కుడతాను పొద్దున్న సాయంత్రం దాకా అని చెప్పానండి. పొద్దున్న 10ంటికి ఎక్కాను అనుకోండి, 2 దాకా కుడతాను. 2 అయితే 2, 3 అయితే 3. అక్కడి నుంచి మాత్రం నాయి కుట్టుకుంటానండి. సరే అని అంటున్నారు మా బావ. ఈ పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు. అది ఈ కోసేది ఎక్కడ మనం ఇంకా మనకి గ్యాస్ అయిపోయిందని తెలియదా అప్పుడు ఆ సంతోషంలో ఉన్న, లేకపోతే నా ఫేస్ అలా కూడా ఉండదు. ఇక చూసుకొని టెన్షన్ వచ్చేస్తుంది నాకు. అలా కూడా ఉండదు నా ఫేస్. అందుకే ఈ కోస్తా కూర్చున్నాను. ఇవాళ నా పని చూడండి, అంతా అయిపోయింది. అనంతమ్మ కొంగైనా జాడించుకోమ్మ గోయిందమ్మ అన్నట్టు నా పని చూడండి. అంతా అయిపోయినాక అవి ఉంటే ఎంత బాగుండేదండి. చూడండి అసలు అలా అయిపోయింది. ఏంటో ఏం చేస్తాం, ఇట్లా ఉంది సార్ మా పని అన్నట్టు ఇట్లా ఉందండి మన పని. ఇంకా గబా చేసి ఇంకా ఇంట్లో పని కూడా ఏం చేయలేదండి. అసలు ఇవాళ ఇసుకొచ్చేసింది. అనుకున్నది కాకపోతే తలకాయ నొప్పి వస్తుంది కాబట్టి మనకి చేయలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సపోర్ట్ చేయొచ్చు కదా, కొత్తగా వచ్చిన మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే బాయ్ అండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.